ఇప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ గా మాటల్ని మనకు అందించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము చిత్రం సీను గారిని, మధు నందన్ గారిని అండ్ కిరీటి గారిని. ముందు ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళు ముందు వచ్చి ఇక్కడ ఈ సెంటర్ ఇక్కడ నించోండి. ఎస్ చెప్పండి. హలో రౌడీస్, బాగున్నారా? వాళ్ళకేంటి అసలు ఫుల్ ఎనర్జెటిక్ గా ఫుల్ జోష్ తో ఉంటారు. ఏది రౌడీస్ గట్టిగా ఒకసారి వినిపించండి మీ ఎనర్జీ ఎలా ఉందో. వాళ్ళ హీరో గురించి వెయిటింగ్ అండి, మేము మాట్లాడితే ఏముంటది. వాళ్ళంతా హీరో గురించి వెయిటింగ్, మేము మాట్లాడితే ఏముంటది. హీరో అల్లు అర్జున్ గారి గురించి, విజయ్ గురించి వెయిటింగ్. వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళ మాటలు వినిపిస్తారు. మీ నుంచి కూడా మేము వినాలనుకుంటున్నాం. ఏంటి టాక్సీకి మీకు ఉండేటువంటి సంబంధం ఏంటి? టాక్సీకి నాకు అది అనుకోకుండా మా జీవితాల్లోకి వస్తుంది. ఆ సంబంధం ఏంటో మీరు సినిమాలో చూస్తే బాగుంటుంది. యాక్చువల్లీ ఓకే, ఈయనే అంటగడతాడు మాకు ఆ టాక్సీ. ఆయన దగ్గర కొన్నారా మీరు? ఆయన దగ్గర కొనేది. మీ దగ్గర ఇంకా ఉన్నాయండి ఇలాంటి టాక్సీలు ఏమైనా ఉన్నాయా? లేవండి, ఇది ఒకటే ఉంది. ఒకటే సింగిల్ పీస్ ఉంటే మీరు మా కంటగట్టి వెళ్ళిపోతాడు ఆయన. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆయన కంటగట్టి వెళ్ళిపోయారు. ఓకే, మీరు ఏమేమి చెప్పాలనుకుంటున్నారో డైరెక్టర్ గారి గురించి, ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పేయండి. ఏం లేదండి, ఇట్ వాజ్ వెరీ కంఫర్టబుల్. ఒక్కటే ఏంటంటే 2 years బ్యాక్ స్టార్ట్ చేసిన సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు రాహుల్, థ్యాంక్స్ టు గీతా ఆర్ట్స్, థ్యాంక్స్ టు యూవి క్రియేషన్స్ ఫర్ మేకింగ్ అస్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. And thanks to Vijay, you've been a sweetheart throughout. You've always been. And the best thing about Vijay is cinema start అయినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. బికాజ్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత అర్జున్ రెడ్డి రిలీజ్ అయింది. అప్పుడు అర్జున్ రెడ్డి రిలీజ్ అయిన తర్వాత విజయ్ దగ్గరికి వెళ్ళాలా వద్దా అంటే విజయ్ దగ్గరికి వచ్చాడు. తర్వాత గీత గోవిందన్ రిలీజ్ అయింది డబ్బింగ్ అప్పుడు విజయ్ దగ్గరికి వెళ్ళాలా వద్దా అంటే విజయ్ దగ్గరికి వచ్చాడు సో కలవడానికి. సో ఈస్ బీన్ అ స్వీట్ హార్ట్ త్రూ అవుట్. హీ హాజ్ చేంజ్డ్ ఈవెన్. అసలు ఏమీ చేంజ్ లేదు విజయ్లో. హీ వాజ్ ద సేమ్, ఈజ్ ద సేమ్. పూచిక పుల్లంతా కూడా మారలేదు. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఏమీ మారలేదు. సో థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ ద ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు గీతా ఆర్ట్స్ అండ్ యూవి క్రియేషన్స్. అందరికీ నమస్కారం. ఏమండి ఇది మీరు ఎంత కమ్మారు ఈ బండి? ఏమైనా చెప్పొచ్చా బయట? మీరు ఎంత కమ్మారు? చెప్పకూడదండి, సీక్రెట్. సినిమా థియేటర్లోనే చూడాలి. ఓకే, జిఎస్టీ యాడ్ చేశారా? జిఎస్టీ యాడ్ చేయలేదా? లేదు లేదు, నేనే వాళ్ళని చీట్ చేసి అమ్మేస్తాను. అవునా? ఇది దీంట్లో ఏదో సంథింగ్ ఉందని, సమ్ సూపర్ న్యాచురల్. వద్దు, చెప్పొద్దు, మాట్లాడకూడదు కూడా. మాట్లాడకూడదు దాని గురించి. రాత్రి మా ఇంటికి వచ్చేస్తుందా? థియేటర్లోనే చూడాలి. ఇంతకీ అందులో ఉండేది ఆడ మగ అది కూడా చెప్పం. ఓకే, మీరు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు అదే చెప్ప. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు రాహుల్ గారు, చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో రౌడీస్. హలో అండి, ఈ సినిమాలో డాక్టర్ రోల్ చేశానండి నేను. ఇట్స్ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ యూజువల్లీ డూ. ఆ రోల్ ఇచ్చినందుకు రాహుల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్, ఇందాక మధు చెప్పినట్టు భయ్య ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి అట్లానే ఉన్నాడు భయ్య విజయ్. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. సేమ్ ఓల్డ్, సేమ్ ఎనర్జీ, సేమ్ జోష్. అండ్ ఇట్స్ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు సీ విజయ్. చాలా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా టు హార్డ్ వర్క్ చేసి యూత్ అందరికి ఇన్స్పిరేషన్ ఉండడం. ఇట్స్ లైక్ క్రేజీ బ్రో. I always love you for that Vijay. And గీతా ఆర్ట్స్ అండ్ యూవి క్రియేషన్స్లో ఒక సీన్ చేస్తేనే చాలా అదృష్టం అనుకుంటాం. అలాంటి చాలా మంచి రోల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గీతా ఆర్ట్స్ అండ్ యూవి క్రియేషన్స్, ఎస్కేన్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దిస్ ఫిలిం. అండ్ 17th సినిమా రిలీజ్ అవుతుంది. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని ఐఎమ్ మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. రౌడీస్, ఐ లవ్ యూ ఆల్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.